హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నా చూడండి. ఆ రోజు 42 సైజు బ్లౌజు కటింగ్ చూపించిన కదా, ఇది స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఫస్ట్ డాట్స్ అయితే కుట్టుకోవాలి. మొత్తం గమ్ తోటి అంటు పెట్టిన ఇట్లయితే ఫస్ట్ కుట్టుకోవాలి. డాట్స్ దగ్గర కుట్టుకున్న తర్వాత మలిచి కుట్టుకుంటే ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది అని ఇట్లా కుట్టిన. చూడండి, 2 సైడ్స్ అయితే ఇట్లా కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా మనమైతే కటింగ్ చేసుకున్నప్పుడే మొత్తం మార్కింగ్స్ అయితే వేసుకున్నాం కదా, అదే మార్కింగ్ మీద అయితే కుట్టుకోవాలి ఇట్లా. తర్వాత పట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ స్ట్రేట్ పట్టి దాన్ని అది ఎంత సైజు ఉందో అంత సైజులో అయితే తీసుకోవాలి. క్లాత్ సరిపోతే ఇట్లా అటాచ్ అయితే చేసుకోవాలి. ఇట్లా అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇదైతే సరిపోయింది. డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా సింగిల్ అయినా కుట్టుకోవచ్చు, తక్కువ ఉంటే. ఇట్లా డబల్ కుట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇట్లా అయితే కుట్టుకుంటూ రావాలి సమానంగా. ఇక్కడ వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇంకొక కుట్టు అయితే ఇంకొకటి ఇట్లా అనుకొని ఇంకొకటి కుట్టేసుకోవాలి పైనుంచి. ఇట్లా మొత్తంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మలిచి ఇటు సైడ్ కుట్టుకోవాలి. ఇదైతే పెద్ద కుట్టు కుట్టుకోవాలి, పెద్దగా పెట్టుకొని. ఎందుకంటే ఇది మనం తురుపై చేసుకొని మళ్ళీ ఇప్పేసుకోవడానికి పెద్ద కుట్టు కుట్టుకోవాలి. అయిపోయింది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అదే మార్కింగ్ మీద అయితే ఇట్లా కుట్టుకోవాలి. ఇటు సైడ్ అయిపోయింది కదా, మధ్యలో ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ ఎక్కడైతే వేసుకున్నామో అక్కడ కరెక్ట్ కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా కదా, కటింగ్ అయితే ఎప్పుడో పెట్టిన వీడియో. చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. క్రాస్ కటింగ్ బ్లౌజు ఎట్లా కుట్టుకోవాలనేది, కటింగ్ ఎట్లా చేసుకోవాలనేది 42 సైజు ఇది. చూసారు కదా, రెండు అయితే ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకోవాలి. అస్తర్ ఉన్న సైడ్ అస్తర్ వేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఇట్లయితే కుట్టుకోవాలి. అదైతే మలుచుకోవాలి లోపలికి. మనం కుట్టినాం కదా డాట్స్, ఇది ఇట్లయితే కుట్టుకోవాలి. షేప్ బెల్ట్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఇట్లా ఎక్కువ అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఇది మలిచి ఇట్లా మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత అది లోపలికి అనుకొని ఇట్లా ఇంకొక ఇటు సైడ్ కుట్టేసుకొని దాన్ని తీస్తే ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది. అందుకోసమని ఇట్లా కుట్టుతున్నాను నేను. ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. 2-3 రకాలు ఉంటాయి ఇట్లా కుట్టుకునేటివి. నేనైతే ఇట్లానే కుడతా. చూసారు కదా, కింద పైన షేప్ బెల్ట్ పెట్టుకుని మధ్యలో అయితే మన బ్లౌజ్ రావాలి. అట్లా వచ్చేటట్టు పెట్టుకుంటే మనకు ఖర్చులు కనిపించాయి. అందుకోసమని ఇట్లయితే కుట్టుకుంటూ రావాలి. తర్వాత మలిచి అట్లనే కుట్టాలి. ఇట్లా కుట్టుకున్న తర్వాత తీసేయాలి. ఇందులో నుంచి తీసిన తర్వాత ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఉక్కు పట్టి ఐ పట్టి అయితే కుట్టుకోవాలి. ఇది తెలుగు మీడియంది కాబట్టి రైట్ సైడ్ ఉక్కులు ఉంటాయి. పైనుంచి ఇట్లయితే కుట్టుకోవాలి. లోపలికి మలుచుకోవాలి. ఇది రైట్ సైడ్ది, ఇది లెఫ్ట్ సైడ్ది కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర.
ఇదైతే సగం కట్ చేసుకొని పైనుంచే కుట్టుకోవాలి. ఇట్లయితే ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇట్లయితే కుట్టుకోవాలి. ఎంత ఈజీగా అయిపోతుంది బ్లౌజ్. చూసుకోవాలి సమానంగా ఉందా లేదా అనేది. తర్వాత షోల్డర్ అటాచ్ చేసుకోవాలి. రెండు సార్లు అయితే కుట్టుకోవాలి ఇట్లా. ఇటు సైడ్ కూడా తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. తర్వాత ఇదైతే పైపింగ్ కోసము శారీస్ అయితే నేను ముందే ఇచ్చేసిన ఫాల్ పికో చేసి, లేకపోతే శారీలో ఉన్న కలర్ని అయితే నేను పైపింగ్ కుట్టేదాన్ని, కానీ శారీస్ ఎప్పుడో ఇచ్చేసిన, బ్లౌజ్లో ఉండిపోయినాయి. అందుకోసమని ఇది బార్డర్లో కలుస్తుంది కలరు, దానికోసమని ఇది ఇట్లా క్రాస్లో అయితే కట్ చేసుకోవాలి మనము. మీకు చూపించడం కోసం అయితే చూపించడం కోసం మేము కట్ చేస్తున్నాం. ఇట్లయితే మలుచుకోవాలి. క్రాస్లా మలుచుకొని 1.5 సైజు తోటి అయితే కొలుచుకోవాలి. ఒక ఇంచ్ అయినా సరే 1.5 ఇంచ్ అయినా సరే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మనం కొలుచుకుంటే 1 మీటర్ అయితే ఉండాలి. 1 మీటర్కి ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ ఉంటే అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి అయితే కట్ చేస్తున్నా, స్లీవ్స్ కూడా పైపింగ్ వేస్తా. అందుకోసమని 1.5 తోటి మనం కట్ చేసుకున్నాం కదా, అయితే ఇట్లా పావించి అయితే మలుచుకోవాలి. మలిచి కుట్టుకోవాలి. కుట్టుకొని ఇట్లా మొత్తం కుట్టుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లయితే అటాచ్ చేసుకోవాలి. మొత్తం లాగకుండా మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి ఇట్లా కట్స్ అయితే పెట్టుకోవాలి. బాగా ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేస్తున్నట్టు ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది. స్లీవ్స్ కూడా వేస్తున్నా. స్లీవ్స్కి అయితే అటాచ్ చేయాల్సి వచ్చింది. క్లాత్ సరిపోలేదు. 70 సెంటీమీటర్ల 42 సైజు కుట్టుడు అంటే కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. 2 స్లీవ్స్కి అయితే కుట్టిన. ఇప్పుడైతే చేంజ్ చేసుకోవాలి. సింగిల్ పాదం అంటే కొత్త వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నా ఎట్లా చేసుకుంటాం అనేది. ఇవైతే 2 సైడ్లు అయితే దొరుకుతాయి షాప్లో, మిషన్ కొనే షాప్లో, ఇంకా దారాలు ఇట్లా అమ్మే షాప్లో కూడా దొరుకుతాయి. అవి తెచ్చుకుంటే ఈజీగా ఉంటుంది మనకు. ఫినిషింగ్ మంచిగా వస్తుంది సింగిల్ పాదం పెట్టి థ్రెడ్ పైపింగ్ వేస్తే. దానికోసమని సింగిల్ పాదం పెట్టి కుడుతున్నా. మనకి ఎటు సైడ్ అయితే థ్రెడ్ ఉంటుందో అటు దానికి ఆపోజిట్లో అయితే పెట్టుకోవాలి సింగిల్ పాదం. చూపిస్తున్నా, అక్కడ కనిపించలేదు, ఇక్కడ నుంచి చూడండి. స్లీవ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్ కుడుతున్నా. ఇట్లా అయితే థ్రెడ్ లోపలికి అనుకొని ఇట్లా మలిచి ఇట్లా 2 ఏళ్ళతో అయితే నేను ఎట్లా అంటున్నా అట్లయితే ఇట్లా అనుకుంటా కుట్టాలి. ఒకటే తీరుగా వస్తుంది మొత్తం, ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ థ్రెడ్ ఎంత ఉందో అదే సైజులో వస్తుంది. ఇట్లా అయితే కుట్టుకోవాలి. మొత్తం ఇట్లా లోపలికి అనుకుంటే ఇట్లా కుట్టుకోవాలి. చూసారు కదా.
ఇంతకంటే సన్న థ్రెడ్ అయితే మనం సింగిల్ పాదం పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది ఫినిషింగ్ మంచిగా అనిపించేది నార్మల్ పాదంతో, అందుకోసమని సింగిల్ పాదం పెట్టుకోవాలి. అప్పుడే మంచిగా వస్తుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి థ్రెడ్స్. ఆల్రెడీ చూపించిన నేను ఏ నెంబర్ థ్రెడ్ వాడతానో. మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజులు అయిపోయిన తర్వాత జెంట్స్ కుర్తా పైజామా కూడా కుడుతున్నాను నేను. అవి కూడా చూపిస్తా. మా బాబుకి అయితే కుట్టినామన్నా కానీ వీడియో తీయలేదు. షార్ట్ వీడియోలు అయితే పెట్టిన, కుట్టింది చూపించిన. మొన్న దాండియా కోసం వాళ్ళ స్కూల్లో వేసుకొని పోయిండు. వాళ్ళ ఫ్రెండ్స్ బాగుంది అన్నారట. ఇట్లయితే కుట్టుకోవాలి. నార్మల్ పాదం పెట్టుకొని సేమ్ ఒకటే లైన్లో క్లాత్ ఎంత పెద్దగా ఉండని ఎట్లా ఉండని సేమ్ ఒకటే లైన్లో కుట్టుకుంటూ రావాలి. అప్పుడే పైనుంచి మనకు ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది. చూశారు కదా, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. మా బాబుకు మా అబ్బాయికి అయితే కుర్తా కుడుతున్నా. అది కూడా మీకు వీడియో పెడతా. మీకు ఎవరికైనా కావాలంటే ఏ సైజు వాళ్ళ సైజులు పంపిస్తే నేను కట్ చేసి చూపిస్తా. ఇదైతే ఇట్లా అటాచ్ చేసుకోవాలి. మొత్తం ఇంకొక కుట్టు కుట్టుకోవాలి. ఆ కుట్టు మించి ఇంకొక కుట్టు కుట్టుకుంటే బాగుంటుంది. నేను డబల్ కుట్ట అయితే కుట్టా కానీ కొంచెం దూరం పెట్టినంటే అందుకోసమని. దగ్గరికి పెడితే నేను అసలు ఒకటే కుట్టులా కుడతా. ఇప్పుడైతే బ్లౌజ్ ఉంది కాబట్టి మనకు సైజ్ బ్లౌజ్ తోటి అయితే ఇట్లా మెజర్మెంట్ ఇట్లా తీసుకోవాలి. కరెక్ట్ ఇట్లా పెట్టుకొని ఇక్కడికి వచ్చిందో అక్కడికి లైన్ గీసుకోవాలి. చూశారు కదా, మన కాజాల సైడ్ ఉక్కుల సైడ్ ఇట్లా పెట్టుకొని అయితే ఇట్లా చూసుకోవాలి. కరెక్ట్ ఇక్కడికి వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. స్లీవ్స్ దగ్గర పిన్ పెట్టుకొని కరెక్ట్ సైజ్ అయితే చూసుకోవాలి. ఒక సైడ్ అయితే ఆల్రెడీ కుట్టిన, ఇంకొక సైడు చూపిస్తున్నా. ఇట్లా ఇక్కడ హార్మోన్ దగ్గర కూడా సైజ్ చూసుకోవాలి. ఆల్రెడీ మనం కట్స్ పెట్టుకుంటాం మార్కింగ్ చేసుకొని, ఇంకొకసారి చూసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా కరెక్ట్ పెట్టుకొని కుట్టుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది. ప్లస్ గుర్తులాగా ఇట్లయితే కుట్టుకోవాలి. ఒక రఫ్ ఇవ్వాలి. ఒక 3 అన్నా 4 అన్నా లైన్లు కుట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 3 కుట్టిన. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకొని మలిచి కుట్టుకుంటే అయిపోతుంది. ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, అయిపోయింది ఆల్మోస్ట్. బ్లౌజ్ అయితే మంచి కుట్టుకుంటే అయిపోతుంది. వరలాక్ ఉంటే వరలాక్ చేసుకోవచ్చు. వరలాక్ లేని వల్ల అయితే ఇట్లా మలిచి కుట్టుకుంటే బాగుంటుంది. పోగులు బయటకు వెళ్ళకుండా ఏ బ్లౌజ్ అయినా.
చూసారు కదా, ఎక్కడైనా దారాలు ఉంటే మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు 2 సైడ్లు అయితే అయిపోయింది కుట్టుడు. చూసారు కదా, 2 సమానంగా రావాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా కుట్టుకుంటే అయిపోతుంది హుక్కులు పెట్టుకోవడానికి. బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా అయితే కుట్టుకోవాలి. అయిపోయింది.